రోజంతా ఆత్మల ఘోష, పొద్దున్నే నీ నస. అందులో మా నాన్న గొంతు వినపడిందా కాశీ? చచ్చిపోయాక అందరి గొంతులు ఒకేలా వినపడతాయి. అయినా నువ్వు రోజు ఇక్కడికి వచ్చి దీపం పెడితే చచ్చిపోయిన నీ బాబు ఏమన్నా బతికొస్తాడు అనుకుంటున్నావా? దీపం పెట్టేది మా నాన్న బతకడం కోసం కాదు. కొంపదీసి సంపినోడు సావడానికా? అవును. పిల్ల రాక్షసి, అసహజమైన కోరికలు కోరకూడదే. ఆ కోరికలు నెరవేరాలంటే అద్భుతాలు జరగాలి. కానీ అవి జరగవు. నమ్మకం బలంగా ఉంటే నమ్మలేనివి కూడా జరుగుతాయని మా నాన్న చెప్పాడు. ఇంకేం చెప్పి తెచ్చాడు నీ బాబు? నేను చాలా మొండిదాని అని కూడా చెప్పాను. నేను నమ్ముతున్నాను నాన్న, అద్భుతం జరగాలి. నాకు మిరాకిల్ కావాలి. అన్నా, నువ్వు చెప్పినట్టు అంతా రెడీ చేస్తానన్నా. ఇప్పుడు ఏంటన్నా? ఏముందిరా, ఫస్ట్ సీన్ మైసం చేపింగ్ చేసింది, మిగతా మనం చేసేయాలి. షెడ్యూల్ ప్రకారం డే టు సీన్ ఏంట్రా? విలన్ కి వార్నింగ్ ఇవ్వడం. ఇచ్చేద్దాం. విలన్ ఇంటి ముందు వాతావరణం ఎప్పట్లానే ఉంది. కాసేపట్లో ప్రళయం వస్తుందని తెలియని గూండాలు పసిపాపల్లా కనిపిస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచో సర్రుమని జావా బైక్ ఎంటర్ అయ్యింది. దాని మీద సైతాన్ మెరుపు వేగంతో దూసుకొస్తున్నాడు. కళ్ళకి ఏవియేటర్ కళ్ళజోడు, రోట్లో పొగలు చుమ్ముతున్న సిగరెట్టు. అహంకారం అంతమయ్యే క్షణమది. హీరో ఎక్కడ? ఒక మామూలు జర్నలిస్ట్కి నా గురించి రాసే ధైర్యం ఉండదు. నీ వెనకున్నది ఎవరు? హీరో ఎక్కడ? వాడు చెప్పేది నిజమే నీరు. వాడానికి ఎవరూ లేరు. అవునా? ప్రకాష్ మేత? శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్. అబ్దుల్లా చేతిలో వాడు చచ్చి అరగంట అయింది. ఇప్పుడు వీడు హీరో. రే నీరో, నీకు ఆల్రెడీ చెప్పా లిమిట్స్ దాటొద్దని. ఓరియన్ ఇండస్ట్రీస్ వెనకాల ఉన్న అక్రమాలన్నీ తెలుసు. వెనుకున్న పొలిటీషియన్స్ ఎవరెవరికి ఎంత ఇస్తున్నావో, ఎవరెవరు నీకు హెల్ప్ చేస్తున్నారో వాటి లెక్కలు బొక్కలు మొత్తం అన్ని తెలుసు. కానీ అవన్నీ మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలా. కొత్తగా డ్రగ్స్ ఏంటి? మెథాంఫిటమైన్ అంట. కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ పెట్టి మరి స్టార్ట్ చేసావంట. బ్రేకింగ్ బ్యాడా? నీకు బ్యాడ్ గా బ్రేక్ అయిపోద్ది. ఇవన్నీ ఆపేసాయి. ఆల్రెడీ నీ మనుషులు కొట్టా, నీ సరుకు లాకర్ లో పెట్టా. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నీ మొగుడికి చెప్పు. ఫస్ట్ టైం నేను ఒకడికి లెప్పివ్వలేకపోయాను పట్నాయక్.
డ్రగ్స్ అంటున్నాడేంటి? వై డెంట్ వి స్టార్ట్? ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్ అన్న. మరి ఏమనుకున్నావు? హే, ఇండియాలో బెస్ట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరు పట్నాయక్? నాకు తెలీదు. నాకు తెలుసు సార్. రచన, ఇవాళ సీన్ ఏంట్రా? సీన్ నెంబర్ 42. ఫస్ట్ టైం హీరో హీరోని పరిచయం చేసుకోవడం. కూల్ సీన్ చేసేసుకున్నాం. అదేంటన్నా, నిన్న వెళ్ళి వార్నింగ్ ఇచ్చినోడిని ఈ రోజు వెళ్ళి పరిచయం చేసుకుంటావా? సినిమా అంటే అంతే కదరా, ముందు సీన్ వెనక తీసి వెనక సీన్ ఇంకెప్పుడో తీసి ఫైనల్ గా మొత్తం వరుసలో పెట్టి కుట్టేస్తారు. అంటే నీకు ఇప్పుడు నీరో ఎవరో తెలీదా? తెలీదు 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 తెలీదు. దిస్ ఇస్ మెత్ సార్. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద డ్రగ్ ఫార్ములా సార్. సార్ వాడు మళ్ళీ వచ్చాడు సార్. హీరో గారిని పరిచయం చేసుకోవాలి సార్. వావ్, ఏ ఉంది ఇల్లు? నీరో నీరో. మై మిస్టేక్. హలో సార్, నా పేరు సాయినాథ్, కొత్తగా వచ్చిన ఎస్ఏని. మీ గురించి చాలా విన్నాను సార్, మిమ్మల్ని పరిచయం చేసుకుందాం అని వచ్చాను. ఎనీ ప్రాబ్లం సింగిల్ ఫోన్ కాల్ అవే, ఐ విల్ బి దేర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గ్లాడ్ టు మీట్ యూ సార్. బాయ్ సార్. ఏంటి సార్ ఇది? విభూదా? జై సాయినాథ్. బాయ్ సార్. నమస్తే మేడం. మీ మొగుడికి చెప్పు. రమేష, ఏంట్రా ఈ కన్ఫ్యూజన్? వాడంత క్లియర్గా చెప్తుంటే కన్ఫ్యూషన్ ఏంటి పట్నాయక్? నిన్నొచ్చాడు, ఐడియా ఇచ్చాడు. ఈరోజు వచ్చి ప్రాబ్లం వస్తే నేనున్నాను అంటున్నాడు. వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడు రా. ఐక్యూ వాడు పట్నాయక్, ఐక్యూ. నేను ఎప్పటికీ ఇలా ఆలోచించలేను నీరో. పరే, రే పార్టీ అరేంజ్మెంట్స్ చూడు. గ్రేట్. చిన్నా, आज का सीन क्या है? చార్జ్ సీన్. షుగర్ సరిపోయింది, తాగాయి. సరిపోనదేటి. మన ఊరికి మంచి రోజులు వచ్చేటట్టు ఉన్నాయి. ఎంపీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. ఇట్రా. ఏంట్రా మీ వాడు సరాసరి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోతున్నాడు? కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేడికి వెళ్తాడు సార్? కొత్త ఎస్ఐ ఏంట? కొత్త ఎస్ఐయా? ఎవరు బాబు నువ్వు? బయట పోలీస్ స్టేషన్ అని బోర్డు ఉంది. స్టేషనే మరి లోపల పోలీసులు ఉండాలి కదా. డిపార్ట్మెంట్ మొత్తం మీ వెనకాలే ఉంది బాబు. ఓడి అమ్మ పోలీస్ సెలక్షన్ అప్పుడు కూడా పరిగెత్తలేదు కదరా. మీరు పోలీసులు నేను అనుకోలేదు సార్. ఊర్లో కూడా ఎవరు అనుకోరు సార్. అందుకే హెడ్ గారు రెంట్ కూడా నింటే మీకు రెంట్కి ఇచ్చాడు సార్. ఇప్పుడు మీరు ఎస్ఐ కదా సార్, ఆ రెంట్ కూడా రాదు సార్. దీని అమ్మ ఏదో గోలా. ఏం మీటింగ్స్ అయ్యా, మీద నుంచి బల్లులు పడుతున్నాయి. రేయ్, నువ్వు ఇచ్చే 500కి బల్లి పడక బంగారం వచ్చి పడిద్దంట్రా. ముస్కా. ఏంటయ్యా, ఖైదీలు కూడా డిమాండ్సా? వాడు కిరాయి రౌడీ కాదు సార్, కిరాయికి ఉంటున్నాడు. అంతా పాత్రో గారు ప్రోత్సాహం. అందులో కమిషన్ తప్పట్లేదా నువ్వు? బ్రతకాలి కదా పాత్రో గారు. అబ్బా, ఏం యాక్టింగ్ రా. ఈడు బతుకు జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సినాడు, నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు.
సార్ మీరు నాకు కనెక్ట్ అయ్యారా జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్? ఇప్పుడు ఇంపార్టెంటా? అసలు సెల్ రెంట్కి ఇవ్వడం ఏంటయ్యా? సారీ సార్, అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్లో ఉన్నాం. బార్డర్లో బతుకులు. బాధపడకండి పాత్రో గారు. హ, వచ్చిందండి వయ్యారి. పాత్రో అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్. డ్యూటీలో బాబు పోతే చేతికిచ్చారు లాటి. పేరు వల్లి. తన పేరు రాయాలంటే అందులో 2 ఎల్ల ఉంటాయని కూడా తెలియదు. వెనక్కెళ్ళు, గో బ్యాక్. వెనుకుండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా, వెనుకబడేలా చేయకూడదు. వల్లి, డోంట్ గో బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. నా జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమ్మా. ఓకే సార్. పాత్రో, ముందు నువ్వు ఫీల్ అవ్వడం మానేసి ఈ ఊరు గురించి నేనేం ఫీల్ అవ్వాలో చెప్పు. చెప్పడానికి ఏముంటాయి సార్? అంటే జీరో క్రైమా? నీరో క్రైమ్ సార్. వాడు ఎలాంటోడంటే ఈ పాత్ర గురించి పాత్రోనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్. ఆ పాత్ర గారు రండి, come on. మా 10 గ్రామాలకున్న ఏకైక షాపింగ్ సెంటర్ ఈ బొగ్గుల దెబ్బ. అబ్బా, ఇది వస్తుందేంటి? వరే గంగా, దొంగ సచ్చినోడా, వారమైందిరా నా దగ్గరకు వచ్చి వెళ్ళి డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? అదేంటి నువ్విస్తావు అనుకున్నా. నీ బతుకు తగలడా. గంగా సార్ సారీ సార్, నాకు పాత్రో గారి లాగా రెంట్కి ఇవ్వడానికి పై పోర్షన్ లేదు కదా సార్, అందుకే. ఏంటి పాత్రో? బతకలు కదా సార్. అరే అప్పుడు పక్కసే గారు చెరువు లింగి తెచ్చు. ఓ సేవా, ముందు చెప్పలేదుగా. ఏంటి నేపుడు వీడికి చెప్పి రావాలా? చెప్పి రావాలా? ఆ, అవును సార్, కనీసం నాకు కూడా చెప్పలేదేంటి మీరు? మన స్టేషన్ కూడా ఇంటిమేషన్ రాలేదు వస్తున్నట్టు. మనం ఇడ్లీ దోశలు వేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్? మీకు కనెక్ట్ అవుతాను సార్. అవుతావు అవుతావు. అవుదా ఇంతకీ మనది ఏ బ్యాచ్ సార్? ఒక అరకేజీ ఇచ్చి. వల్లే ఆ బ్యాచ్ ఎవరు? అడిగించుకుంటూనే ఉంటావేంటి మళ్ళీ మళ్ళీ? పైడి తల్లి అనవసరంగా కనింది వాడి తల్లి. లేచే నువ్వైనా కనుకరించచ్చు కదే. నీకెలాగో మొగుడు లేడు, దానికి ఇంట్లో మగాడు లేడు. ఇద్దర్లో ఎవరో ఒకరు ఒప్పుకోండి. తాళాలు సెత్తా. గంగా, ఈ బండ్లేంటమ్మా? బలిసిన వాళ్ళే సార్, రేవు పార్టీకి వెళ్తున్నారు. మన ఊర్లో రేవ్ పార్టీయా? పోలీస్ పర్మిషన్ ఉందా పాత్ర? మనల్ని ఎవరు అడుగుతారు సార్? మనం వెళ్ళి అడుగుదాం పదా. రైస్ మిల్ లో రేవ్ పార్టీయా? సూపర్. పర్మిషన్ ఎవరు ఇచ్చాడు పట్నాయక్? ఊరుకో పార్ట్నర్, ఈ ఐడియా ఇచ్చిందే నువ్వు కదా. సారీ మై మిస్టేక్. ఆ రేవ్ పార్టీ ఐడియా నువ్వు ఇవ్వలేదు. డ్రగ్స్ పెట్టుకోమని మాత్రమే చెప్పావు. డ్రగ్సా? ఐడియా కొడతావిట్రా. డ్రగ్స్ చేయమని నేను చెప్పానంట్రా, ఎర్రి పువ్వా. నీ అబ్బా, నువ్వే కదా చెప్పింది. మీకెప్పుడు చెప్పాను రా హౌలేగా? నాకంటే నాకదు నీరోకి. అంటే దీని వెనకాల మీరే ఉన్నాడా? అంటే నీకు తెలీదా? నాకులా తెలుస్తుంది బే. ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడా? అప్పుడు నాయకు ఐక్యూ అందట్లేదు నీరో. నువ్వేమో ఆ సైతాన్ గంట బిజినెస్ మాట్లాడతావు, వాడేమో బిజినెస్ కి పక్క పెట్టిపోయాడు. ఇప్పుడు నీకే వార్నింగ్ ఇవ్వడానికి డైరెక్ట్ గా వస్తాడు ఇంటికి. అయినా ఇవన్నీ మనకెందుకు సార్, పోలీసులు చూసుకుంటారు కదా. అవునరా. సారీ సార్, మర్చిపోయాను. నీరో ఇల్లు అట్టు కదా, స్టేషన్కి వెళ్తున్నాడు ఏంటి? వాడేట్రా
ఏదో జరిగిద్ది అనుకుంటే ఏమీ జరగనట్టు ఆడుకుంటాడేంటి సార్? శాసనాల గ్రంథం తెప్పించాలి. స్టేషన్కి ఏదో ముప్పు రాబోతుంది. వచ్చింది సార్. హాయ్ నీరవ్, ఓ మ్యాచ్ వేసుకుందామా? అస్సలు మ్యాచ్ అవ్వట్లేదురా. రేపాటిలో రెచ్చిపోయి నా మనుషుల్ని కొట్టి నాకు వార్నింగ్ ఇస్తానని బయలుదేరి రాలేదే. వార్నింగా? అది ఫస్ట్ ఇచ్చేసాను కదా. ఫస్టే ఇవ్వడం ఏంట్రా? ఫస్ట్ డ్రగ్స్ ఐడియా కదా ఇచ్చావు, తర్వాత ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్నావు. అందుకని రేపాటి పెట్టా. దానికి అరే, నీరో 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 నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఆర్డర్ అది కాదు, నేను చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. విను. ఫస్ట్ ఈ ఊరు వచ్చా, ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. మీ గురించి పాత్ర చెప్తేనే తెలిసింది. అతని పేరు నీరు. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి పరిచయం చేసుకున్నాను. హలో సార్, నా పేరు సాయినాథ్, కొత్తగా వచ్చిన ఎస్ఐని. సడన్ గా రేస్ మిల్లో రేట్ పార్టీ అని చెప్పారు. వెళ్ళి చూస్తే డ్రగ్స్ అమ్ముతున్నారు. నీరు షాక్ అయిపోయా. కోర్టు నీ పేరు బయటకు వచ్చింది, నా బండి నీ ఇంటికి వచ్చింది. అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చా. కొత్తగా డ్రగ్స్ ఏంటి, ఇవన్నీ ఆపేసాయి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇది ఆర్డర్. ఫస్ట్ వార్నింగ్స్ అన్ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో. ఫుల్ క్లారిటీ. ఫుల్ కన్ఫ్యూజన్. ఫస్ట్ వార్నింగ్స్ అన్ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో. ఫుల్ క్లారిటీ. రమేష, రేపు బిర్యానీ తినాలని నువ్వు ఈరోజు అనుకుని అది నిన్నే తినేగలవా? అదేలా సార్? మరి వాడేంట్రా ముందే వార్నింగ్ ఇచ్చి అది ఇక్కడేసుకుంటాడు? ఇదేం ఆర్డర్రా? ఆర్డరే ఇది. ఇలాగే చెయ్యి అని ఎప్పుడో వాడికి చెప్పిన ఆర్డరే ఇది. శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్. ప్రకాష్ మేత లేకుండా ఓ మామూలు జర్నలిస్ట్ ఇది రాస్తాడా? రైట్. వెనకెవడో లేకుండా ఓ మామూలు ఎస్ఐ నా మీదకొస్తాడా? డిపార్ట్మెంట్ లో మన శత్రువులే ఉంటారు సార్. అడ్డొచ్చిన తప్పించాం, అడ్డొస్తారేమో తొక్కేశాం. ఐజీని తొక్కారా? ఐజియా? అది ఎప్పటి మాట నీరు? వాడి ఈగోని మర్చిపోయావా పట్నాయక్? వాడే, వాడు పంపిన సైతాన్ వీడే. వేడి వేడి ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ అన్న. ఎలా ఉందిరా? ఓకే ఓకే. ఆమ్లెట్ కాదురా, నా పర్ఫార్మెన్స్. ఓ అదా, అదైతే సూపర్ అన్న. నువ్వు ఇచ్చిన వార్నింగ్ కి విలన్ గాడికి ఫ్యూజ్ ఎగిరిపోయి అనుకో. నెక్స్ట్ ఏంట్రా? నెక్స్ట్ ఊరంతా పొగుడుతున్న హీరోని చూసి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెడుతుంది. వెంటనే ఫారెన్ సాంగ్. అదొక్కటే మన చేతుల్లో లేదురా. అవుతుందిలే అన్న. హలో లిక్కీ. సారీ అభి, ఆ రోజు నేను బాగా కొట్టేశాను. అయినా నువ్వేంట్రా అందరు నా కోసం అన్ని వదిలేస్తుంటే నువ్వు నన్ను వదిలేసావేంట్రా? సరే, అట్లీస్ట్ ఆ షూటింగ్ బాగా జరుగుతుందా? ఏంట్రా బానే జరుగుతుంది కదా? సార్ షార్ట్ రెడీ సార్. కమింగ్. ఏయ్ హీరో గారు వస్తున్నారు, జరగండి. అబ్బో అబ్బో అబ్బో, హీరో గారు హీరోయిన్ బానే ఉందా? చంపేస్తా. మిస్ యూ. వాళ్ళు నిన్ను పోలీస్ అనుకుంటే నువ్వు డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయావు అంతేగా. మళ్ళీ మైసమ్మ, ఇప్పుడేంట్రా జరిగింది? ఎవడికి తెలియకూడదో వాడికి తెలిసిపోయిందన్నా. వాడు ఎవడురా? ఓన్లీ ఆ రోజు వస్తే నీకేమి ఇచ్చాడే? జాయినింగ్ ఆర్డర్.
స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా సార్? నిన్ను ఏంటి ఊగిపోతున్నారు? టాబ్లెట్ వేసుకోలేదా? ఏమైంది సార్? ఏమైంది సార్? వాడు ఎస్ఐ కాదురా, జూనియర్ ఆర్టిస్టు. నన్ను పట్టుకోవడం కాదు సార్, వీళ్ళు ఎస్పీ కంప్లైంట్ ఏంటి సార్? వాడిని పట్టుకుంటారు. అయినా అది జాయినింగ్ ఆర్డర్ ఎలా అనుకుందో. ఏంటి గంగు ఏదో ఎస్పీ దగ్గరికి వెళ్తున్నాడు, పాత్ర అంత కంగారుగా వెళ్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తున్నాడు సార్. మీ గురించి మొత్తం తెలిసిపోయింది. వెళ్ళి ఆపండి సార్. అయ్యో బాబోయ్. గంగా, యుద్ధంలో ఎవడు గెలుస్తాడనేది తెలియదు. గెలిచినోడు పక్కన మనం ఉండాలి కదా, కొంచెం వాడు వల్లి. చెప్పరా గా విజయనగరం జిల్లా కోటియా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎవరంటే నా డీటెయిల్స్ రావాలి. ఎస్ఐ ఏంట్రా? చిన్నప్పుడు నీ ఎగ్జామ్ రాసిన దానికి నా రూమ్ తెచ్చుకో. సరే, నీ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ పంపించు. థ్యాంక్ యూ రా. ఇక్కడ ఎవడో పేపర్ లీక్ చేశాడు. ఏమైంది పాత్రో గారు? నా బొంద అయింది. ఇక్కడ ఎవడో లీక్ చేశాడు, అక్కడ మేనేజ్ చేసి తొప్పాడు. అయ్యో మీకు తెలీదా? ఇక్కడ లీక్ చేసింది మన గంగే. యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలీదు. వాడమన్నావు కదా గంగా. వీడిని ఇక్కడ తొక్కాం గాని దానివల్లే ఊహించిన శత్రువు అక్కడ ఓపెన్ అయ్యాడు. వాడి ఎవడురా? పాత్ర కోసం ఎక్కించిన డీటెయిల్స్ నా కోసం వెతుకుతున్న ఎస్ఐ భాస్కర్ కంట్లో పడింది. ఎరా గుర్తున్నానా? పలికేటు పోవాలి సార్. ఈ ఒక్క మాటతో జాబ్ దొబ్బింది, పరువు దొబ్బింది. అందరిలో బబ్బుని చేసావు కదరా. ట్రంక్ అండ్ డ్రైవ్ ఆఫీసర్ని ట్రంక్ అని చేసావు కదరా. ఇలాంటి టైంలో వీడెంట్రీ ఏంట్రా? డిపార్ట్మెంట్ మొత్తం చెప్పేశాడా? డిపార్ట్మెంట్ చెప్పినా బాగుండేది. ఎవరికి చెప్పకూడదో వాడికి చెప్పాడు. వాడు ఎవడ్రా? నీ గురించి కరెక్ట్ అడిగి చెప్పాను కదా. ఏరా నువ్వు పోలీస్ కాదా? జూనియర్ ఆర్టిస్టా? ఎవడో స్క్రిప్ట్ రాస్తే నా గురించి తెలుసుకొని స్క్రీన్ మీద ఛాన్స్ పోతే ఆ సీన్లన్నీ రియల్ లైఫ్ లో చేసుకుంటూ పోతున్నావా? అంటే డ్రగ్స్ మెటర్ స్క్రిప్టులోదా? వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడు రా. ఐక్యూ బాడు పట్నాయక్ ఐక్యూ. అది నమ్మి నేను రియల్ గా డ్రగ్స్ స్టార్ట్ చేశానా? ఏంట్రా ఇది? ఇదెంత యాక్టింగ్? బాగా చేశానా సార్? బాగా చేశానా సార్? బాగా చేయడం ఏంట్రా? చెత్తనా ఎలా నీ వల్ల నాకు దరిద్రమూట అలవాటైంది. ఎదవా ఎందుకురా ఇదంతా? గుల సార్, గుల. గుల గుల కోసం ఇంత రిస్క్ చేస్తాడా? నీరుతో పెట్టుకుంటాడా? పిచ్చిరా వీడికి పిచ్చి. నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ సీన్లన్నీ చేసుకుంటూ పోయేవాడివా? అంతే కదా సార్. అసలు నీ స్క్రిప్ట్ లో ఎండ్ ఏమవుతురా? ఏ స్క్రిప్ట్ లోనే ఏమవుతుంది సార్? గుడ్ విన్స్ ద ఈవిల్. అంటే విలన్ ని హీరో చంపేయడమే. చంపేస్తావా? నా యాక్టింగ్ తో చంపేస్తానో లేదు కానీ యాక్టింగ్ కోసం మాత్రం చంపేస్తాను సార్. రే ఒరిజినల్ గా నాకు నీకు గొడవ లేదు కదా? రష్యాకి ఉక్రెయిన్ కి గొడవ ఏంటంటే ఏం చెప్తాం సార్, ఇది అంతే. తెలుసు కదా, నేను రష్యా, ఉక్రెయిన్ నా కొడక. యుక్రెయిన్ కూడా నిలబడింది కదా సార్. అయితే చంపేస్తానంటావు? చంపేసి ప్రెస్ మీట్ పెడతా. నేను పోలీస్ కా జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పేస్తా.
ఆ దెబ్బకి దేశం మొత్తం యాక్టింగ్ కోసం చంపేశాడు. ఏం యాక్టర్ రా అంటారు. చాలు సార్, నాలో యాక్టర్ సాటిస్ఫైడ్. నేను నిన్ను చంపేస్తే అప్పుడు కూడా అదే అంటారు సార్. యాక్టింగ్ కోసం చనిపోయాడు, ఏం యాక్టర్ రా అని. ఎండింగ్ ఏదైనా నా బొమ్మ బ్లాక్ బస్టర్ సార్. మరి నా గురించి ఏమనుకుంటారా? ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని అదే అనుకుంటారు సార్. ఏరి పుష్పం, నీలోని ఆర్టిస్ట్ ని ప్రపంచం చూడకూడదు. నువ్వు పోలీసే. నన్ను ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ట్రైన్ చేసి పంపిన పోలీసే. నేను చెప్పిన అబద్ధమే నిజం. ఇప్పటి నుంచి స్క్రిప్ట్ ఉండదు, కథ నేను రాస్తా. క్లైమాక్స్ ఎప్పుడో నేనే చెప్తా. నిన్నెంత పెంచుతానంటే నీరోగడికి సరైన మొగుడు నువ్వే అని అందరూ అనుకోవాలి. ఏదో అద్భుతం జరిగిపోతుందనే నమ్మకం పెరిగిపోవాలి. అప్పుడు చంపుతా. దెబ్బకి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టాలి. వి లాస్ట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్ అని చెప్పాలి. అప్పుడు నా ప్రైడ్ సాటిస్ఫైడ్. మైసమ్మా, నైసమ్మా, మైసమ్మ ఎంత గొప్పది. నీరు నిజం తెలిసిన నన్ను చంపలేకపోతున్నావు. ఏదో చేసి క్లైమాక్స్ తీసుకెళ్ళిపోయా. ఫస్ట్ నేను చంపేసి ప్రెస్ మీట్ పెట్టేస్తా. ఫస్ట్ ఏం చేయాలి చెప్పు? వీడి బాడీని మాయం చేయాలి. నెక్స్ట్ ఏంటి? అబ్దుల్లా అని నా రైట్ హ్యాండ్ నా కోసం చాలా మర్డర్లు చేశాడు. వాడి మీద పడు. కావాలంటే వీడు తీసుకెళ్ళి. నాకు లడ్డు కావాలంటే లడ్డూయే కావాలి. కలర్ కామన్ కదా అని నిమ్మకాయ ఇస్తే పిండుతా నా కొడక్క. నీరో ఇస్ రైట్. ఏదో చెయ్యాలి నీరో. సైతాన్ గడు అబ్దుల్లా చేశాడు. అసలు అబ్దుల్లా గురించి ఏ నా కొడుకు చెప్పడం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి నీరో? పట్నాయక్, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. అరగంటలో అబ్దుల్లా బయటికి రావాలి. తన్నీరు పట్నాయక్, ఆ సైతాన్ గడు ఎవరితో పెట్టుకున్నాడు ఊరంతా కథలు కథలుగా చెప్పుకోవాలి. మేక్ ష్యూర్ ఆఫ్ ఇట్. ఆడొచ్చి నర్స్ చేస్తే ఈడల్ని అన్నట్టుకొచ్చాడు. ఇందులో పెప్పేముందిరా బప్ప. పాయండి పాయండి. అది అక్కడతో అయిపోలేదు బాబు. మీరు తీసుకెళ్లిన అబ్దుల్లా తెల్లారేసరికి శవమై తేలాడు. చెరువులో శవమై తేలాడు. అబ్దుల్లాని అరెస్ట్ చేయమంటే చంపేసేమంటా? అంటే వచ్చునోడు అల్లాటప్పగాడు కాదురా. కొంప తీసి ఈ ఊర్లో అద్భుతం గట్రా జరిగిపోతాదేటి? కదా నేను రాసే కూడా షాక్ నువ్వు ఇస్తావేంట్రా? హవాలా మీద పడవేంట్రా? ఏంటి నీరో, ఏంటిది? పోలేని ఊరుకోవడానికి ఇది కష్టపడి సంపాదించిన డబ్బు కాదు, జనం దగ్గర కొట్టేసిన డబ్బు. నేను చూసుకుంటా మినిస్టర్ గారు. ఇంకా నువ్వు చూసుకునేదంటయా? ముందు నేసేయ్, మేము చూసుకుంటాం. వేసేయడానికి వాడేమైనా బచ్చపలీసా? వాడి వెనకుంది ఐజీ విజయ్ చక్రవర్తి. విజయ్ చక్రవర్తి
అరే సీనిగా అన్నా ఈ రాజుగాడు ఇప్పుడు రిమైండ్ ఖైదీ కాదురా 3 ఏళ్ళు వేశారంట. శిక్ష పడితే ఆనందపడతావేంటన్నా? ఇక్కడికి రాకముందు ఐజీ గారిని ఒక కేసులోకి గెలికా. వాడు నాతో ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా? నా బర్త్డే రోజు కేక్ కోయడానికి నా జైలు కూడా చేశానరా. ఈ రోజు నా బర్త్డే అన్నా ఏం పీకుతాడాడు రాజుగాడు ఇక్కడ. రాజుగాడు హాయ్ రాజు, హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేద్దామా? కేక్ బేల్ తీసుకొని బయటికి వచ్చేంత వరకన్నా ఆగొచ్చు కదన్నా. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామా అని అనుకుంటున్నాను రా. పెండింగ్ కేసులుంటే నా ఈగో ఒప్పుకోదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? ఈగో కోసం జైలుకి వెళ్ళి కొట్టి రావడం ఏంటి? వాడు బయటకు వచ్చే వరకు ఎవరు వెయిట్ చేస్తారు సార్? పెండింగ్ కేసులుంటే నేను ప్రశాంతంగా ఉండలేను. అందుకేనా ఆ సాయినాథుని పంపించావు? సాయినాథుని మనం ఎవరూ పంపించలేం సార్, మనమే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. నేను చెప్పింది షిరిడి సాయినాథ్ గురించి కాదు, కోటియా సాయినాథ్ గురించి. వాడెవడు? చెప్పాను కదా సార్ ఇలాగే మాట్లాడతాడని. వీడెవడు? రేయ్ పనికిమాల్, నువ్వింకా బతికే ఉన్నావా? ఏంటయ్యా ఇతని మర్డర్ కూడా ప్లాన్ చేసావా? సార్ ఇప్పుడే కదా నువ్వు పెండింగ్ కేసులు ఉండకూడదని. వీడి మీద పెండింగ్ కేసు ఏంటి సార్? ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ అనుకుంటున్నా నీ టీం యాక్సిడెంట్ లో పోలేదు, వాళ్ళని చంపింది నేనే అని నువ్వు అనుకుంటున్నావు. చంపింది నువ్వా? చూసారా సార్, చూసారా? అనుకుంటున్నావంటే చంపానని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇదే నీతో ప్రాబ్లం. ఒక్కప్పుడు నువ్వు కొట్టుకుంటూ వెళ్ళినా ఆ నీరో కాదు, ఈ నీరో వేరే. 24 గంటలు టైం ఇస్తున్నా ఆ సైతాన్ గాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కాదని ఇలాగే గేమ్స్ కంటిన్యూ చేస్తే నా ఈగో గురించి నీకు తెలియదా? ఈ గేమ్స్ ఆపే. నాతోనే గేమ్స్ ఆడుతున్నాడా? నేను ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా. సడన్ గా ఐజీ గారు మన స్టేషన్ ఎందుకు వస్తున్నారా? ఇంతకీ ఈయనైనా ఈజీ అయినా కంపెనీ ఆర్టిస్టే? ఐజీ అన్నారు, అల్లరి బ్రీడ్లో ఉన్నాడు. ఏమయ్యా సైతాన్, నువ్వు ఆ నీరోగాడితో పెట్టుకున్నావంట? వాడు నిన్ను నా మనిషి అనుకుంటున్నాడు. ఇది అబద్ధం. కానీ ఇప్పటి నుంచి ఇదే నిజం. నువ్వు నా మనిషివే. ప్రత్యేకంగా చెప్పాలా సార్? సిన్సియర్ గా పనిచేసే ఏ పోలీస్ అయినా నీ మనిషే కదా సార్. రైట్. ఎస్ఐ గారు మీకు బిస్కెట్లు వేస్తున్నారు సార్. ఏంటయ్యా బిస్కెట్లు వేస్తున్నావా? బతకాలి కదా సార్. అంత డైరెక్ట్ గా చెప్తే ఎలాగయ్యా? కొంచెం కవర్ చేయడం నేర్చుకో.
మేము చెప్పేది మీరు వినరా సార్? జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరేం చెప్పినా విన్నాం. జీవితా సార్? జీవితం. ఓ నాకు రెండూ ఒకటేలే. సరే, నువ్వు బిస్కెట్ వేస్తావో ఇంకేం వేస్తావో నాకు అనవసరం. వాడు నా ఈగోని కిలికాడు. ఐ వాంట్ టు సీ హిస్ ఎండ్. ఎస్ సార్. నీ వెనక నేనుంటాను. నీకేం కావాలో అడుగు. ఫస్ట్ మా స్టాఫ్ కి సాలరీస్ ఇప్పించండి సార్. స్టాఫ్ సాలరీస్, స్టేషన్ ఫండ్స్, పెండింగ్ అరియర్స్ అన్ని శాంక్షన్డ్. హ్యాపీయా? ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడకు ప్రాకారం, పండిన కలలకు శ్రీరస్తు, పసుపు కుంకుమకు శుభమస్తు, కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు. ఐజీ ఏమంటున్నారా? నీ జీ పగలగొట్టమంటున్నారు. సూపర్ 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 సూపర్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. అరే మెంటల్ లాయాల, ఆయనకి కానీ తెలిసిందనుకో మరిద్దరం డైనోసార్ తో డేటింగ్ వెళ్ళినట్టే. అప్పుడు అప్పుడు చూసుకుందాం. సరే, నీ గులరా రష్యా, నీ గుల. సాయినాథ్ ఎందుకు నీరోని అతని ప్రాజెక్ట్ ఓరియన్ ని టార్గెట్ చేశాడు? అసలు సాయినాథ్ కి నీరోకి మధ్య ఏం జరుగుతుంది? నువ్వు నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలో ఆలోచించు. కమాన్ కమాన్, డూ ఇట్. పోలీస్ పేరు వింటేనే బెంబేలెత్తుతున్న క్రిమినల్స్. ఎవరిని వదలను. టాప్ టు ఐజీ. ఎస్, దిస్ ఈజ్ మై మిషన్ అండ్ హీ ఈజ్ మై వెపన్. సిండికేట్ లో ఇష్యూ అవుతుందేమో. సైతాన్ అకౌంట్ లో తోసాయి. మన ఎస్ఐ సాయినాథ్ నుంచి పేపర్ లో రాశారా, ఆ నీరో గాడి కోసం పంపించారట. ఇక వాడికి సుక్కలే. ఇది చాలా ఇదంతా మీ ఈగో కోసం చేస్తున్నారని బయట అందరూ అనుకుంటున్నారు సార్. నాకు ఈగో ఎక్కడుందయ్యా? ఇలా మాట్లాడితేనే నా ఈగో హర్ట్ అవుతుంది. నువ్వు సాయంత్రం అక్కడికి రా. రైట్, సాయంత్రం నాకు తీసుకురా. నేను మా టీం అందరం కలిసి చేసాం. మా సార్ వల్లే ఇదంతా సాధించామండి. ఐజీ ఎవరి మాట ఇంట్లేదంట. నువ్వు మాట్లాడవా ప్లీజ్? రే పనికిమాల్, నువ్వు ఫినిష్ రా. ఎలా ఉంది నా గేమ్? ఒసలొచ్చే అలసిపోయినప్పుడు ఆడదాని అందమే వేరే. నాకు కూడా అలసిపోవాలనిపిస్తుంది. ఓలే ఓ పాలే ఒప్పుకోండి, తాళాలు తీసేస్తా. పాత్రో సార్ నోటు దులికే కేసులు ఎట్టేస్తారా? అలాగైతే రాజకీయ నాయకులందరూ స్టేషన్లోనే ఉండాలి. పేలకు పేల్తామండి. కుదిరితే క్రిమినల్స్ పట్టుకోండి, నా లాంటి క్రిమినల్ కాదు. ఏంటి లక్ష్మి, సార్ ఇక్కడే నిలబెట్టావు, సెల్లో కూర్చోబెట్టు. ఓకే సార్. అది మర్యాద అంటే. కూర్చోమని సెల్లో రా, దాని ఒళ్ళో కాదు. ఏంటి లక్ష్మి, కీస్ మిస్సింగా? కీస్ మిస్సింగా? ఆల్రెడీ ఉన్న కీస్ మిస్ అయింది అంటున్నాడంటే వీడికి ఈ రోజు కిస్మిస్ మిస్ అయింది. చూసుకోవాలి లక్ష్మి. అంటే కీస్ అన్ని గోవింద్ చూసుకుంటున్నాడండి. ఇప్పుడు టౌన్ కి వెళ్ళాడు. సాకులు కాదయ్యా, లాకులు. లాకులు ఎలా తీలో చెప్పండి. దీని తల్లి పైడి తల్లి పెద్ద లాక్ స్మిత్. చిరు లీక్స్ కంటే వీడి తీసిన లాక్సే చాలా ఫాస్ట్ గా ఉంటాయి. నిజమా? ఎన్ని తాళాలు తీశాడు. ఏం లక్ష్మి? అవును సార్. లచ్చి అడగచ్చుగా వచ్చి.
వాడొచ్చాక ఊరంతా మారిపోయింది నీరో. నీతో సమానంగా చూస్తున్నా నీరో. వాడేదో చెయ్యాలి నీరో. నువ్వు ఏం చేస్తావు పట్నాయక్? ఏం చేస్తావు? వాడికి ఏదైనా వీక్నెస్ ఉందా? కొడితే వాడినే కొట్టాలి, చంపితే వాడినే చంపాలి. అనాథ నా కొడుకు. అనాథ కాదన్నా, వాడికి అమ్మ బాబు ఫిగరు ఫ్రెండ్స్ అందరూ అన్నారా నా కొడుక్కి. ఏంట్లోకి ఆ పోలీసు అనాథ కాదా? వాడు అసలు పోలీసుడే కాదు, వాడొక జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్టా? తెలుసు తెలుసు. తెలుసా? అంటే తెలుసు కూడా వాడిని లేపేకుండా ఏంటన్నా? వాడు కొట్టాడని చెప్పడానికే సిగ్గుపడ్డావు. నన్ను దెబ్బ కొట్టాడని ఎలా చెప్పుకోమంటావు లోకి? అందుకని వాడిని లేపేదాకా లేపుతా. మరి మన వాళ్ళు పోతున్నారు కదా? పోతారు, ప్రైడ్ మాత్రం పోకూడదు. ఇది చాలా నీరో. క్లైమాక్స్ పెట్టేసుకుందావా? దీనికే అయితే రేపు చూడు. మొహాలీలోని రహస్య అక్రమ ఆయుధాల కర్మాగారం పేల్చివేత. బ్లాస్ట్ అదిరింది మై బాయ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్ బ్లాస్టర్ నేనేనా? మాస్టర్ మీరే కదా సార్. వాడు నీరో, మీరు నిప్పో. నెక్స్ట్ ఏం చేయమంటారు సార్? ఇంకా రెచ్చిపో. థ్యాంక్ యూ సార్. ఓకే. ఒరే నాని, ఎవరండి మీరు? కన్న తల్లిని ఎవరో తెలియదంటావు, సిగ్గు లేదరా నీకు? సారీ నాన్న, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి. సినిమా షూటింగ్ అన్నావు కదరా, నిజంగా షూట్ చేసావేంటి? అది ఎప్పుడో పోయిందిగా. నీకెంత కష్టం వచ్చినప్పుడు ఇంటికి వచ్చేయచ్చు కదరా నాని. నాన్న నవ్వు చూడాల్సి వస్తుందని రాలేకపోయానమ్మా. నేను నోటితో మాత్రం నవ్వనురా. నీ వల్లే రాలేదంటే చూసావా సామో? నన్ను కొడతారేంటండి? ఐఎమ్ పోలీస్, యు నో. ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో కూడా తెలుసుకోవాలని నీకు పోలీసు ఉద్యోగం ఎవరిచ్చాడా? కనిపెట్టానండి, కానీ మీ వాడే. నన్ను తొక్కబడి చూద్దాం. ఐ విల్ గో టు ఐజీ. ఏంటి అంత కామెడీ? అయ్యో అయ్యో అయ్యో, ఐజీని కూడా తొక్కేసినట్టున్నారు మావయ్య. రే నాన్న, ఐజీకి మీద ఎవడుంటాడో కూడా తెలియని మిడిల్ క్లాస్ వాడరా. దీనికి ఎండింగ్ ఏంటో చెప్పరా ప్లీజ్. ఏముంటుంది నాన్న, గుడ్ విన్స్ ద ఈవిల్. నాని, అమ్మా, నీ అంత గొప్పోడిని కన్నందుకు తల్లిగా నేను చాలా గర్వపడుతున్నాను రా. అమ్మా, ఈ క్యారెక్టర్ కి అమ్మా నాన్న లేరు, అనాథ. ఎవరు బాబు నువ్వు? మీరు నా పేరెంట్స్ నీరు తెలిస్తే మీ లైఫ్ కి రిస్క్ నాన్న. ఏది ఏమైనా సరే నీ ప్రెస్ మీట్ చూసేంత వరకు మేము ఈ ఊర్లోనే ఉంటాం. అయ్యో, తను ఇంకా బతికే ఉన్నాడు. పాపం. అయ్యో సారీ. ఇట్స్ ఓకే బేబీ. మావయ్య, ఎప్పటికప్పుడు నీకు ఫోటోలు పంపి ఫోన్లోనే నిన్ను మేనేజ్ చేసిన తుండగుడు ఎవడు? ఎవరు మావయ్య? నిన్నడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా? నువ్వు ఎంత బ్రెయిన్లెస్ కదా మావయ్య? ఆగ్రా గాడిదాని, ఆగ్రా ఆగు. దున్నపోతా
పంది ఆ చేసి ఎదప్పలన్నిటికీ నీ సపోర్ట్ ఒకటి. హలో లిక్కీ, హలో లిక్కీ అనరా. అన్నప్పుడు రాంగే అక్క, అన్నప్పుడు రాంగే. పని చేసినా రాంగే, చేయకపోయినా రాంగే. ఎవడెవడో చేయాల్సిన పనులన్నీ చేసినా రాంగే. ఊరందరికీ అన్న హీరో, నీకు మాత్రం విలన్. మీరు సూపర్ అక్క. జాగ్రత్త అమ్మా. అలాగే బెండకాయలు ఒక కిలో కన్నా. అన్నా ఇంకోటి కుందు నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండే. పొలసా నీకు ఇష్టమంటే కదా అమ్మిచ్చి. పాపమన్నా కుందు, బావిలో కాలిపోయిన వాళ్ళు కుందు వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. వాడిని ఎప్పుడు చంపేస్తావా అని చెప్పి వెయిటింగ్ అన్నా. ఏ కుందు, ఇలాగే నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉంటావా? ఓ ఉంటాను. అయితే నువ్వు అనుకున్నది అయిపోద్ది పో. ప్రామిస్. ప్రామిస్. నమస్తే సార్. నమస్తే. బాబు సాయినాథ, ఈ రోజు నా మనవడు అక్షరాభ్యాసం. అది నీ చేతుల మీదుగా జరిగితే నీ ఎంత గొప్పోడు అవుతాడయ్యా. అయ్యో నేనెందుకు పెద్దమ్మా. సాయి, ఈ పని చేయడానికి నీకన్నా ఎవరు కరెక్ట్? రా సాయి రా. ఆ పిల్ల ఊళ్ళోకి వచ్చి 10 రోజులు కూడా కాలేదు. ఆ పిల్లకి అంతా తెలిసిపోన్నది. ఆ బాబు తెలియలేదేంటి? ఈ బాబుకి తెలియలేదనేసి ఓకే నీకే తెలిసిందే. ఓ పాలెడు చూడే పాప. మన సాయి పెళ్లి గురించి మనందరం వెళ్ళి మాట్లాడేయాలి. మాట్లాడేయాలి. ఎవరితో? ఇంకెవరు? ఆ పిల్ల అయ్యా సోమశేఖరం. ఇదిగో సోము, మా సాయినాథని చెప్పడం కాదు గాని ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి అల్లుడు నీకు దొరకడయ్యా. అనేద్దు. మీరు ఒప్పుకోండి సార్, మూత పరికెత్తాను. కన్న కొడుక్కి కాళ్ళు కడగాల్సిన కర్మ ఏ తండ్రికి రాకూడదు కదా. ఒక్కసారి నన్ను నోరారా అత్తయ్య అని పిలువు బాబు. అత్తయ్య. అల్లుడు గారు. అత్తయ్య. అల్లుడు గారు. అత్తయ్య అత్తయ్య అని ఆవిడ ఒక్కదాన్ని పిలిస్తే ఆయన ఫీల్ అవ్వడు. ఆయన కూడా పిలవండి సార్ మావయ్య అని. మావయ్య కొడతాను. ఎవడరా నీకు మావయ్య? నానా. ఎవరా నీకు నాన్న? అసలు నీ బాధేటయ్యా? కాదనడానికి ఒక కారణం చెప్పు. ఈ ఫేస్ నాకు నచ్చలేదు. వాళ్ళ బాబు పోలికలు వచ్చుంటాయి, దానికి బాబు ఏం చేస్తాడండి? ఏకండా ఇక్కడ ఎంతమంది చెప్తుంటే నీకు ఒప్పుకోవడానికి స్వల్ప. ఎవడే నువ్వు? మహంకుడు. ఏంకుడు? మహంకుడు. ఒప్పుకుంటే వాడే మీ వియ్యంకుడు, ఒప్పుకోపోతే మాంకుడు. చెప్పరా? అదే అదే నీ కన్ను కూతురైతే ఇలాగే చేస్తావా నాన్న? రెండో మొగుడివా? అయ్యో పోయి ముసలోని కట్టుకుందే. అల్లుడు గారు, మీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? ఎందుకులే మావయ్య, ఇక్కడే మాట్లాడండి. అయినా అబ్బాయిని గదిలోకి పిలవాల్సింది అమ్మాయి కదా, మాంగారు పిలవడం ఏంటి? తర్వాత నీతో కూడా పర్సనల్ గా మాట్లాడుతానే. వెళ్దామా సార్? వద్దు సార్ ప్లీజ్. నాతో పర్సనల్ గా మాట్లాడుతున్నట్టున్నాడు. ఆయనకి ఇంకో అమ్మాయి ఉందా? వాళ్ళిద్దరు మామాలుడు కదరా, అబ్బా కొడుకులు. బేటా, అనాథమని చెప్పి మమ్మల్ని ఒక రకంగా బతికించావనుకుంటే ఇప్పుడు అల్లుడు రూపంలో తగులుకుంటున్నావా? ఇక నీరు గారికి తెలిస్తే? వాడికి ఆల్రెడీ తెలుసు నాన్న. తెలుసా? ఇది నేను వాడు కలిసి ఆడుతున్న గేమ్. అత్తయ్య ఎంత మంచోడు. మావయ్య పడిపోయారు.
ఏంటి నీరు ఇది 10 రోజుల్లో ఓపెనింగ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్, అలాంటిది బ్లాస్టింగ్ ఏంటి? ఊరికే టెన్షన్ పడకండి మినిస్టర్ గారు. వాడు ఎవడో కుర్ర పోలీసు. ఎవరు సపోర్ట్ తో వాడు ఇంతలా రెచ్చిపోతున్నాడు తెలుసా? ఐజీ కాదు, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఉంది. అది నాకు తెలీదు మినిస్టర్ గారు. నీకే తెలియకుండా నువ్వు చాలా పెద్ద గేమ్ లో ఇరుక్కుపోతున్నావు నీరు. అది తెలియక మౌతార్గాన్ వాయించుకుంటూ కూర్చున్నావు. తప్పుగా మాట్లాడుతూ మినిస్టర్ గారు. నీరో ఇస్ ఎ విజనరీ. నీ విజన్ ఎప్పుడో దొబ్బింది, అందుకే నీకు సైతాన్ రైస్ కనిపెట్టడం లేదు. వాడక్కడుంటే నువ్వు ఇక్కడున్నావు. నీరో, నౌ యు ఆర్ ఎ జీరో. 24 గంటలు టైం ఇస్తున్నా, చేతికి మట్టి అంటకుండా ప్రాబ్లం సాల్వ్ చేయి. నీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేస్తా. పదండి. మనం సృష్టించిన పాత్ర పండుతుంటే బాగుంది కదా అన్నా. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? ఇంకా నా కొడుకుని మనం వేసేచ్చా? నా కొడుకుని నోనో, నేను వాడితో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాను. మీటింగ్ సెట్ చేయి. కాంప్రమైజా? హాయ్ నీరో, మా హీరో. ఏంటి కాంప్రమైజ్ రమ్మన్నావు అంట? ఈ హగ్కి అందరికంటే ఎక్కువ పిసుకేసుకునేవాడు ఎవడో తెలుసా? మన లోగాడు. మరి శత్రువులు పెంచితే మండదా? మన క్లైమాక్స్ కోసం అందరికంటే ఎక్కువ ఎదురు చూసేది వాడే. మరెప్పుడో చెప్పొచ్చు కదా. ఇదే రాణి క్లైమాక్స్. ఓకే, ఇప్పుడు హ్యాపీయా? తప్పు చేసావు నీరో. నన్ను చంపితే డిపార్ట్మెంట్ మొత్తం నిన్ను వేటాడుతుంది. ఐజీ నిన్ను వదలడు. అంత పెంచావు నన్ను. బొంగేం కాదు, అదంతా నువ్వు పోలీస్ అనుకున్నంత వరకేరా. నిజం తెలిస్తే ఈ ఇన్ఫర్మేషనే నా ఇన్సూరెన్స్ రా. ఇప్పుడు ఐజీ వస్తాడు, నీ డెడ్ బాడీ చూస్తాడు, ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్ పెడతాడు. We have lost an extraordinary police officer అని చెప్తాడు. ఇన్నాడు నీ బతుక్కే వాల్యూ లేదు, ఇప్పుడు నీ చావు కూడా లేదు. Nobody cares!
అల్లుడు కొంచెం వెనక్కి గో బ్యాక్. ఉసురు తీసిన బావే ఊపిరి పోసింది. నీరో ప్రపంచాన్నే జయించినంత సంతోషంలో ఉన్నాడు. వాటిలాగా మన సైతానికి ఎన్నుపోటు పడడం చేత కాదు కదా. అందుకనే వెనక్కి ఎప్పుడు తిరుగుతాడా అని ఆడి వెనకే ఎదురు చూస్తున్నాడు. నువ్వు సినిమాలు సరిగ్గా చూడవనుకుంటా. హీరో చావు దాకా వెళ్ళేదాన్ని ప్రీ క్లైమాక్స్ అంటారు. క్లైమాక్స్ అంటే విలన్ని చంపడమేరా. నిన్ను మామూలుగా చంపను నిరంజన. అసలు పేరు నిరంజన్, పుట్టింది సోనాగచ్చి, రెడ్ లైట్ ఏరియా. రా కొడుక రా రా. లోకి హ్యాపీయా? భరణి వీళ్ళందరినీ బండెక్కించు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, నన్ను సేవ్ చేసేందుకు. కరెక్ట్ గా చేశారు సార్. ఎవడికి వాడు క్లైమాక్స్ డిసైడ్ చేసుకుంటారా? మీ క్లైమాక్స్ ఏంటో నేను డిసైడ్ చేస్తాను. భరణి వీళ్ళని తీసుకెళ్లి లాకప్ లో వేయి. నా కొడుకులు లైఫ్ లాంగ్ బయటికి రాకూడదు. నాకే బిస్కెట్లు వేస్తారా? చచ్చాడు, చచ్చాడు, హీరో గెలిచాడు, హీరో గెలిచాడు. సార్ సార్ ఐ సరెండర్ సార్, ఐ సరెండర్. ఐఎమ్ అండర్ అరెస్ట్, ఐఎమ్ అండర్ అరెస్ట్ సార్. ఓకే సార్. బాబుకు మేరా ఫాల్స్ కేసులు పెట్టారా? కొత్త పేరు కూడా పెట్టారు. అయితే ప్రెస్ మీట్ పెట్టలేదా? పెట్టనివ్వలే తలా. ఇప్పుడు అర్థం తంపి. సైతాన్గా నువ్వు చేసిన మంచిని గుర్తించకుండా ఎర్రబాలు ద స్మగ్లర్ అని నీ మీద స్టాంప్ వేశారు. దేవుడిగా ఉపసంగా నీకు సూతం మండి నిజంగా స్మగ్లర్ అయిపోయావు. అప్పుడుదానే పొరగ పురేలెట్టాలా? నువ్వు నేను రాసుకుంటే స్క్రీన్ ప్లే ఇలాగే ఉంటుంది. ఇది మైసమ్మ స్క్రీన్ ప్లే. నెక్స్ట్ ఏంటో గెస్ కొట్లా. యాక్చువల్ గా అయితే నిన్ను చంపేయాలరా,
కానీ నువ్వు వాణ్ణి చంపడం వల్ల ఊరికి మంచి జరిగింది. నా వల్ల మీ రివెంజ్ కూడా తీరిందని సెన్సిబుల్ గా థింక్ చేస్తున్నారు కదా సార్. అలాగని నిన్నెలా వదిలేస్తాను రా నా కొడక. మీ ఈగో ఒప్పుకోవట్లేదు కదా సార్. ఎలా 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 ఒప్పుకోమంటావురా? నీ పెర్ఫార్మెన్స్ కోసం డిపార్ట్మెంట్ వాడుకుంటావా? అదే డిపార్ట్మెంట్ నిన్ను వాడుకుంటే అదేరా నీకు పనిష్మెంట్. అదే అంటే సెల్వమణి అని ఒకడున్నాడు. 4 ఏళ్లుగా నా ఈగోని కెలుకుతూనే ఉన్నాడు. ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లో దాక్కుని నెట్వర్క్ మాత్రం 5 రాష్ట్రాల్లో రన్ చేస్తున్నాడు. నువ్వు వాడి గ్యాంగ్ లో చేరు. వాడిని 2 అవర్స్ ఎంగేజ్ చేయి. నీ హ్యాండ్ లో GPS ట్రాకర్ సెట్ చేశాం. ఈ లోపు బెటాలియన్ దిగిపోతుంది. నా పెరియ కిలాడి డాడే. బాగా చేశాను అన్న. చంపేసావు కదరా ఎర్రబాలు. నా కొడక్క సెల్వమణికి నిన్ను చంపేయాలంటరా, కానీ లోపలున్న శివమణికి నీలోన్న యాక్టర్ నచ్చాడా? పడా బాగా చేశానా సార్? నమ్మించి నాశనం చేయమంటే నీ తర్వాతేరా ఎవరైనా. పేమెంట్ ఏమైనా ఇస్తారా సార్? పేమెంటా? ఊరుకున్నానా? ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చా సార్? కనీసం భక్తి ఛానల్ అయినా పిలవచ్చా అండి? ఎన్ని కాదు సార్, స్పోర్ట్స్ కోటాలాగా యాక్టింగ్ కోటాలో వీడికో జాబ్ ఇప్పించండి సార్. పీట్ కానిస్టేబుల్ అయినా పర్లేదు సార్, వీడు భలే కొడతాడు. రామా చెప్పు. చేసిన ఏదో పనికి మీ కమల్ హాసన్ ఎప్పుడో ఎన్కౌంటర్ లో లేచిపోవాల్సింది. గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ మిషన్. ఆ తర్వాత డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్. కొత్త క్యారెక్టర్ సార్? ఎస్, ఏ న్యూ క్యారెక్టర్ ఇన్ ఎ న్యూ వరల్డ్ విత్ ఎ న్యూ పార్ట్నర్. పార్ట్నర్ ఎవరు సార్? బాబ్ యాంథనీ. ఆడేవుడు నేనే సోము. గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా సార్? పక్కన అబ్బాయికి లేకుండా నాకు మాత్రం గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందా? Hey!